8 అల్పపీడనాలు వరుస పెట్టి ఒకదాని వెంట మరొకటి భయంకరమైన వర్షం, ఊహించని వరదలు, వాన పడిందంటే కుంభవృష్టే. అసలు ఈ మాటలు వింటే విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కళ్ల ముందు కదలాడుతాయి, వెన్నులో వణుకు పుట్టిస్తాయి. కానీ ఇలాంటి వర్షాలకు కారణమవుతున్న అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఉగ్రరూపం దాల్చాయంటే ప్రజలకు కంటి మీద కొనుకు ఉండదు. ఏ తీరమైతే ఆహ్లాదాన్ని పంచుతోందో అదే తీరం కన్నీటి సంద్రాన్ని మిగిలిస్తోంది. పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలో ఎందుకు సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి, భయంకరమైన వర్షాలు ఎందుకు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అనే విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలానే ప్రతిరోజు భారత వాతావరణ కేంద్రం IMD నుంచి విడుదలయ్యే వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదే విధంగా ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గత కొన్ని రోజుల క్రితం ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రాష్ట్రంలో అల్లకొల్లోలం సృష్టించాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో పలు చోట్ల పంటలన్నీ నీట మునిగాయి. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టగా తాజాగా మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కాకినాడ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో వర్షం కురుస్తోంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షపాతం మరికొన్ని రోజులు కొనసాగుతోంది. ఇకపోతే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్ర, ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం IMD నుంచి అప్డేట్ విడుదలైంది.